పాజిటివ్ గా మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. చూడు బ్రదర్ మీరు ఒక్క విషయం గమనించుకోవాలి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అందులో పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటాం. అందులో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా వమ్ము చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం. अंतर्गत మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. आज केटीआर साहब को वापस एक बार एसीबी ने नोटिस दिया है और हमने पहले से कहा है, हमारे सरकार में हमने कभी करप्शन नहीं किया है, कोई भी कदम लोगों के खिलाफ नहीं उठाया है और जितने भी आप केसेस डालोगे, जितने बार भी आप इंक्वायरी को बुलाओगे, हम आएंगे और कोऑपरेट करेंगे। इसी तरीके से केटीआर साहब आज गए हैं और कोऑपरेट कर रहे हैं पूरे इंक्वायरी को। और इस दौरान हमारे पार्टी ऑफिस पे ताला लगा के पुलिस वालों ने जो जुल्म करने का काम किया है, ये तेलंगाना के आवाम पूरा आज देख रही है और हम आवाम से ये रिक्वेस्ट करेंगे, हम हमेशा आपके पक्ष में काम कर रहे हैं और जो सरकार की ये कोशिशें है इसको नाकाम करना भी आपके ही हाथ में है। थैंक यू। जय तेलंगाना।